శ్రీనివాస్ యాదవ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ యాదవ్ గారు. శ్రీనివాస్ యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఏం శ్రీనివాస్ యాదవ్ గారు, టీఆర్ఎస్ నేతలు తప్పించుకొని తిరుగుతున్నారు ఓటమి భయంతో అని చెప్పేసి ఒక టాక్ వినబడుతుంది, ఏమంటారు మీరు? టీఆర్ఎస్ పార్టీకి తప్పించుకొని తిరుగుడు ఓటమి భయం అనేది టీఆర్ఎస్ పార్టీకి ఉంటుందండి. ప్రజలలో మాకు మంచి ఆదరణ ఉంది ఉన్నది కాబట్టి ఆత్మవిశ్వాసంతో వెళ్ళడం. ఇలా ప్రజల్లో కూడా 2 నెలల ముందే మేము అభ్యర్థులను ప్రకటించడం, గ్రామాల్లోకి వెళ్ళినా ఇవాళ పట్టణాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి ఉండాలి, కేసీఆరే రావాలని ఇలా నినాదం ఇలా ప్రజలందరూ ఇలా హ్యాపీగా ఇవాళ టీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. ఇవాళ దానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతా ఉన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుంటే వేయింది, ఒక పంజాబ్ రాష్ట్రంలో తప్ప ఎక్కడ అధికారం లేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎన్నికలతోని ఇలా ఈ రేపు జరగబోయే ఎన్నికలతోని కౌంట్ డౌన్ స్టార్ట్, రేపు రిజల్ట్ తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. రేపు ఈ దేశానికి రేపు కేసీఆర్ ప్రత్యామ్నాయం, నరేంద్ర మోడీకి దేశంలో ప్రత్యామ్నాయ నాయకులు ఉన్నారంటే అది కేసీఆర్ ఉన్నారనే విధంగా ఇలా అన్ని సర్వేలు కూడా ఇలా చెప్తా ఉన్నాయి. ఎందుకంటే సొంత నియోజకవర్గంలోనే కేసీఆర్ గజ్వేల్లో ఓడిపోయే పరిస్థితి ఉంది అంటున్నారు. సో మీరేమో చూస్తే మొత్తం కేసీఆర్ హవానే ఉంది అంటున్నారు. ఎలా అండి, ఎలా సాధ్యం? అది మీరు సోషల్ మీడియాను చూసి అదే అంటే ఎట్లండి, ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి గతంలో స్వతంత్రం వచ్చిన కంచెలు ఇప్పటి వరకు అక్కడ జరగనంత అభివృద్ధిని ఇవాళ 4.5 సంవత్సరాల కాలంలో ఇలా అక్కడ అభివృద్ధి జరిగింది. గజ్వేల్ రూపురేఖలే మారిపోయినండి. ఇలా దేశంలో అన్ని రాష్ట్రాలకి వచ్చి గజ్వేల్ వచ్చి సందర్శించి పోతా ఉన్నారు. గజ్వేల్ మోడల్ అభివృద్ధి ప్రతి నియోజకవర్గంలో జరగాలి, ప్రతి రాష్ట్రంలో జరగాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ దేశవ్యాప్తంగా అందరూ సందర్శించిపోతా ఉన్నారు. కేంద్ర మంత్రులు గజ్వేల్కి వచ్చి ఎర్రవేళ్ళకి వచ్చి ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బాగున్నాయి, దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తే బాగుంటుందని చెప్పి గజ్వేల్ని ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ హబ్బును చూసి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని చెప్పి బాగుందని చెప్పి ప్రధానంగా కేసీఆర్ సభ నిన్న ఏదైతే జరిగిందో ఆ సభకు సంబంధించిన హెడ్లైన్స్ రూపంలో హైలైట్ చేశారండి. చాలా వరకు ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ భాజపాలకు నేనంటే వణుకు అని చెప్పేసి కేసీఆర్ నిన్న వ్యాఖ్యానించారు మీటింగ్ లో. సో ఈ నేపథ్యంలో భాజపా నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు చెప్తున్న ప్రకారం మనం చూసుకున్నట్టయితే కూటమి నేతలు మేమంటేనే కేసీఆర్ కు వణుకు, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు దీని మీద? ఇప్పుడు ఎవరికి వణుకండి, మీకు వణుకు. ఇవాళ రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రచారం చేయాలంటే వణుకు, ఆయనకు చంద్రబాబు నాయుడు తోడు కావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడుకి వణుకు, ఇక్కడ హైదరాబాద్ వస్తే ఎక్కడ అదైతుందో అని చెప్పి టీడీపీ నుంచి ప్రతిభ గారు మాట్లాడుతున్నారండి, వినండి. ప్రతిభ గారు చెప్పండి. కాదు కేసీఆర్ బల్పా మరి చంద్రబాబు నాయుడుకు మాట్లాడంత, రాహుల్ గాంధీకి మాట్లాడినంత మనిషి తెలంగాణ కోసం ఇందిరమ్మ దగ్గర కేసీఆర్ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి తెలంగాణ వచ్చినాక ఫ్యామిలీతో కాలు మొక్కొచ్చిండు. మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ బొంతలు కుట్టుకొని పోయిండు. బల్పు మరి ఆడ బల్పుతో పోయినా మరి ఏ బల్పుతో మాట్లాడుతున్నాడు? కేసీఆర్ తెలంగాణ ఆయన జాగిరి కాదు, తెలంగాణ అందరి జాగిరి, అందరి ప్రజల జాగిరి, తెలంగాణ బిడ్డల జాగిరి. చూసుకుంటే కేసీఆర్ కేవలం తెలంగాణ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారని చెప్పేసి ప్రతిభ గారు చెప్తున్నారు. మీరేమంటారు దీని మీద? నేను ఒక మాట చెప్తే వినండి సార్. ఇప్పుడు కేసీఆర్ గారు సోనియా గాంధీ కుటుంబాన్ని సోనియా గాంధీ గారిని కలిసిరంటే అప్పుడు కలిసిన మేము అని చెప్తున్నామా? ఒక్క సోనియా గాంధీ గారినే కాదు, వినండి మేడం, మీరు మధ్యలో జోక్యం చేసుకుంటే చెప్పండి. మీరు కొంచెం పద్ధతిగా మాట్లాడండి. మీరు అన్నారు ఇందాక అన్నారు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని మీరు ఏం చేసి చూపియండి మాకు. గజ్వేల్ గురించి మాట్లాడుతున్నారు, గజ్వేల్ చేసుకున్నాడు, ఇల్లు ఒక్క మనిషి ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిందో చూపియండి. ఇవాళ పుంజాదిగూడలో ఇల్లు కట్టారు,
ఎక్కడెక్కడో డబుల్ బెడ్ ఎవరికి ఇచ్చిందండి ఇవాళ మన ఇదేమంటే మైలందేవరపల్లిలో కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. మరి ఇప్పుడు కేసీఆర్ ఇల్లు ఎవరికి ఇచ్చిన గజ్వేల్ అంటే గజ్వేల్ ఒక్కటి ఆయన తిరుగుతుండని చెప్పి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. బల్పుతో మంచి చేసుకున్నాడా? గజ్వేల్లో ఓడిపోతుండు మీ కేసీఆర్. చెప్పండి. వంటేరు ప్రతాప్ రెడ్డిని చిత్రహింసలు పెడుతూ మహాకూటమిలో ఉన్నాడని మరి బల్పుతో పెడుతున్నాడా? చెప్పండి. ఇంతసేపు వారు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా కదా, విన్నా కదా. ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ కోసం పార్లమెంట్ లో ముందడుగు వేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టిన ఉద్దేశంతో సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు చెప్పిన మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి. అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు మద్దతు ఇచ్చారు, వారికి కృతజ్ఞతలు చెప్పిన. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా అన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ 37 ప్రాంతీయ పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మద్దతు ఇచ్చినాయి కాబట్టి అందరినీ కలిసినాం. ఒక్క సోనియా గాంధీ గారిని కలవలే. ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ కోసం ఆమె ఇనిషియేటివ్ తీసుకోలే. ఇవాళ బలిదానాలు జరిగిన తర్వాత భయపడి ఇవాళ తెలంగాణ ఇచ్చిన చివరి దశలో తప్ప కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే డిసెంబర్ 9 తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సింది. తర్వాత ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఎందుకు యూటర్న్ తీసుకున్నారండి? చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు యూటర్న్ తీసుకునేవారా? వాళ్ళు యూటర్న్ తీసుకున్న తర్వాత తెలంగాణలో చాలా మంది, వందలాది మంది తెలంగాణ కోసం ఆత్మహత్య బలిదానం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు ప్రకారం ఒక్క నిమిషం వినండి. బీజేపీ టీఆర్ఎస్ మిత్ర బృందం కలిసి పక్కదో పట్టిస్తున్నాయి ప్రజల్ని అని చెప్తున్నారు. మీరేమంటారు దీని మీద? ఇవాళ 4.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో అంటగాగిన పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ అంటగాగింది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఎప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. బీజేపీ అవసరం లేకుంటేనే ప్రతి ఎన్నికల ఎప్పుడు కూడా బీజేపీతో అండర్స్టాండింగ్ కూడా లేదు. మాకు కనీసం మాకు ఎందుకుంటా అండి, మాకు ప్రజలు మా పక్షాలు ఉన్నారు. మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేమున్నది? ఇవాళ బీజేపీ స్థానాలైనా ఇవాళ ఖైరతాబాద్ లో ఇలా మా దానం నాగేంద్ర గారు గెలవబోతా ఉన్నారు. ఇవాళ కిషన్ రెడ్డి ఇలా అంబర్పేటలో చెప్తున్నానికి వ్యతిరేకంగా కొన్ని మాటలు వినపడుతున్నాయండి. సో మీరు కొంచెం దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సి రామచంద్రయ్య గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఖైరతాబాద్ లో. దానం నాగేందర్ రాంగ్ స్టెప్ తీసుకున్నారు అనేది కూడా ఒక వాదన వినపడుతుందండి. సో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పండి. ఏం రాంగ్ స్టెప్? రాంగ్ స్టెప్ దేనికండి? ఏమండి రాంగ్ స్టెప్ దేనికి రాంగ్ స్టెప్? అంటే టిఆర్ఎస్ వైపు నుంచి పోటీకి దిగి రాంగ్ స్టెప్ తీసుకున్నారు అనేది ఒక టాక్ వినపడుతుంది. ఎవరు? దానం నాగేందర్ గారి గురించి దానం నాగేందర్ గారు రాంగ్ స్టెప్ తీసుకున్నారా? టాక్ వినపడుతుంది బయట. ఏమంటారు మీరు? అది చాలా తప్పండి. ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పక్షకి ఇవాళ దానం నాగేందర్ గారు సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీని వదిలి ఉత్తనే రాలేదు. కాంగ్రెస్ పార్టీకి జనాదరణ లేదు. కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ కథమైపోతుంది, దేశవ్యాప్తంగా కథమైపోయింది. ఇవాళ తెలంగాణ కూడా కన్మరుగైపోతుంది. నేను ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి. ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారని చెప్పి ఇవాళ దానం నాగేందర్ గారు ఇలా ప్రజా సేవ కోసం ఇలా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో శ్రీనివాసరావు గారు ఇలాగే జరిగితే కేసీఆర్ కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న చరిష్మా ఇంకేమైనా పెరిగే అవకాశం ఉందంటారా? లేకపోతే ఇలాగే గనక వాడి వేడి పెంచి మాట్లాడుకుంటూ వెళ్తే, అంటే విమర్శలు చేసుకుంటూ వెళ్తే, అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రజల్లో ఇంకేమైనా తగ్గే అవకాశం ఉందంటారు? గ్రాఫ్ కేసీఆర్ గారు ప్రతిరోజు ప్రతి సభలో మాట్లాడేది అభివృద్ధి గురించే మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళని విమర్శించడము, మిగతా పార్టీ వాళ్ళని విమర్శించడం. సంబంధించిన అంశం ఏంటంటే, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ సభలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాయో, అమిత్ షా గారు, మోదీ గారు హైదరాబాద్ కు వచ్చి, తెలంగాణకు వచ్చి, ప్రసాద్ గారు ఉన్నారు బీజేపీ నుంచి, వినండి. తెలంగాణకు వచ్చి అమిత్ షా గారు, మోదీ గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా పొత్తు పెట్టుకుంటది? కాంగ్రెస్ పార్టీ విధానం ఇవాళ సమైక్య రాష్ట్ర విధానం తప్ప మాట్లాడుతుంది. మీరు ఎవరి గురించి మాట్లాడుతారో ఎవరి గురించి చెప్తున్నారు? సబ్జెక్ట్ ఇది మాట్లాడండి. యాదవ్ గారు, ప్రసాద్ గారు కూడా ఉన్నారు, మాట్లాడుతున్నారు. విధానాలను ప్రశ్నిస్తున్నాం. ఎందుకు భయం అవుతుంది మీకు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఆపని చెప్పి చంద్రబాబు లేఖలు రాసింది వాస్తవం. శ్రీనివాస్ గారు
మీరు అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నారు, మరి అభివృద్ధి అనేటువంటి మాట పక్కన పెట్టి వీన్ జాగిరా వాన్ జాగిరా అని మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ కు ఎందుకు భయం పుట్టుకుంది? అభివృద్ధి మాట ఎక్కడ పోయింది? అభివృద్ధి మాట మీద చర్చకు వచ్చేటువంటి కేసీఆర్ బహిరంగ సభల్లో అభివృద్ధి గురించి మాట్లాడాలా? ఎక్కడ అభివృద్ధి గురించి మాట్లాడారు? మీరు చెప్తున్నారు గొల్లోలకు గొర్రెలు ఇచ్చడం అభివృద్ధి, మంగళోళ్ళకు మంగళ డబ్బాలు ఇచ్చడం అభివృద్ధి, సాకలోళ్ళకు బట్టలు ఇచ్చుకునే మిషన్లు ఇచ్చడం అభివృద్ధి, కుమ్మరోళ్ళకు కుండలు చేసుకునే మిషన్లు ఇవ్వడం అభివృద్ధి. ఇవి వీటిని అభివృద్ధి అని చెప్తారా ఎక్కడైనా? లేకపోతే రాష్ట్రంలో ఉన్నాయి మొత్తం మీ గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ టౌన్ లో ఇండ్లన్నీ కూడా కొట్టి రోడ్లు వేయడం అభివృద్ధి. శుక్రవారం రోజు మొదలుపెట్టి శనివారం ఆదివారం కోర్టుకు పోకుండా ప్రజలను చిత్రహింసలకు పెట్టి రోడ్లు ఇల్లు కూడా కొట్టి రోడ్లు వేసి నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్డు మీద తేవడం అభివృద్ధి. మరి మిషన్ భగీరథ పేరుతోటి నీళ్లు ఇస్తున్నామని చెప్పి కనీసం గజ్వేల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ ప్రారంభించిన మన కోమటిబండ ఊర్లో ఆ మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నారా? కేవలం కాంట్రాక్టర్లకు, అది కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి చేసినటువంటి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల పేరుతోటి డబ్బులు జమేసుకొని మిగతా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే ఎన్నికలకు వెళ్ళిపోవాలనేటువంటి 6 నెలల ముందే ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంటే మీరు అభివృద్ధి అనే మాట చెప్తారేంటి? అభివృద్ధి విషయంలో కేసీఆర్ ఇప్పటిదాకా జరిగినటువంటి సభలలో ఎక్కడైనా అభివృద్ధి గురించి మాట్లాడా? తెలంగాణలో ఎంతమంది నిరుపేదలకు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు? ఎంతమంది పేదలకు మూడు దళితులకు 3 ఎకరాల భూమి మాస అన్నటువంటి కేసీఆర్ 8,000 ఎకరాల భూమిని ఈరోజు పంచిండు. మరి పీజీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ఈ రోజు ఎంతమంది యువకులకు ఉచిత విద్య అందించిండు? ఇవన్నీ కూడా మీరు దీనికి సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. విన్నారా ప్రసాద్ గారు చెప్పింది? ఎక్కడ వింటామండి? మా మాట వింటే కదా. చెప్పండి ఇప్పుడు చెప్పండి. మా ఆన్సర్ ఎప్పటి ఇవ్వాలి కదా. ఇప్పుడు చెప్పండి. ఇవాళ దేశవ్యాప్తంగా అందరూ అధ్యయన మిషన్ భగీరథ కార్యక్రమం బాగుందని చెప్తా ఉన్నారు. నీతి ఆయోగులు చర్చించారు మిషన్ కాకతీయ కార్యక్రమం చాలా బాగుందని అని చెప్పి నీతి ఆయోగులు మెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా అందరూ ప్రభుత్వ పథకాలు మెచ్చుకుంటారు. ఈ దేశంలో ఎక్కడన్నా వెంటనే కంటిన్యూ చేయాలి. ప్రజలను మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సమస్యల మీద అన్నింటి మీద అవగాహనతో కూడుకున్న ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. దేశ ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి. అధికారంలో కావాలని కోరుకుంటే మరి రోడ్ల మీద పడి వాణి జాగిరా వీడి జాగిరా అని చెప్పి ప్రధానమంత్రి స్థాయిని కూడా గుర్తించకుండా మాట్లాడడం ఎందుకండి? ప్రధానమంత్రి తన స్థాయి దగ్గర మాట్లాడినా సమస్యలు అడ్డుకుని ఎవరు కేసీఆర్ స్పష్టంగా చెప్పారు, నేను ఎవరికి భయపడా, నేను చంద్రబాబు నా భయపడటానికి. సో నేను మోడీ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు నేను భయపడే ప్రసక్తే లేదు. నేను ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి నా మాట తీరు. ఎవరైనా కానీ తెలంగాణ గురించి ఏమైనా మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదా అని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ గురించి మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదా అన్న నాయకుడు అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది ప్రశ్నిస్తున్నారు చాలా మంది. చెప్పండి శ్రీరామ్ గారు కూడా మాట్లాడతారు. ఒక విషయము శ్రీనివాస్ గమనించాల్సింది ఏంటంటే 4.5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని చెప్పి ఎన్నికల అంశం ఆ ఎజెండా మార్చి చంద్రబాబు మీద దాడి చేస్తూ కాంగ్రెస్ మీద దాడి చేస్తూ మీరు చేసిన అభివృద్ధి చెప్పుకోవడం చేతకాక మీరు చేసిన అభివృద్ధి భగీరథ కదా, అది మొత్తం కమిషన్ భగీరథైంది. మొత్తం నీళ్ళు ఎప్పుడు చూసారా, నీళ్ళు ఎప్పుడు తాగారా అంటున్నారు. గత 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గత ప్రభుత్వాలన్నీ కూడా అన్ని గ్రామాల్లో హరిజన గిరిజన వాడల్లో అన్నిట్లో వాటర్ వచ్చినాయి. ఎన్ని ట్యాపులు మనంతా చిన్నప్పుడు నీళ్లు తాకుండా బతికామా? మనం ట్యాపు నీళ్ళు తాగలేదా? నువ్వు ఎన్ని జరిగినాయి ఇవన్నీ మర్చిపోయి నువ్వంతా అవినీతి కూపం చేసి ఈ రోజు ఆగ్రహం తిట్టుకుంటూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్టుకుంటూ ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేస్తూ అసలు ఏం చేస్తున్నారు? ఇక సభ్యత సంస్కారంతో రాజ్యాంగ విలువలు కట్టుబడి మాట్లాడండి. ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, అవన్నీ ఇప్పుడు ఎవరప్ప జాగిరండి. ఇది భారతదేశము ఫెడరల్ ఫ్రంట్. ఇది అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు ఒకటే, అన్ని రాష్ట్రాలు దేశంలో భాగం. అది గమనించకుండా మీరు నీ ఏం చేయాలని కేసీఆర్ అయ్యి జాగ్రత్త. కేసీఆర్ ఎప్పుడు వచ్చారు తెలంగాణకి? 70-80 సంవత్సరాల క్రితం వచ్చే వాళ్ళ ఫ్యామిలీ అయ్యాక ఎటు మాట్లాడతారు? మనం మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే వ్యక్తి మాట్లాడాలి. ఒక విధంగా కేసీఆర్ గారు భాష తప్పులో బట్టి ప్రజలు రెచ్చగొట్టి మళ్ళీ ఉద్యమం పరిస్థితి తీసుకొచ్చి దాన్ని లబ్ధి పొందాలని చూస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటే మాట చెప్తున్నాము, మీకు ధైర్యం ఉంటే మీరు చేసిన 4.5 సంవత్సరాల అభివృద్ధి మీరు ప్రజలు చెప్పండి, ఓట్లడగండి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఎవరికి అక్కడ ప్రజలు ఖచ్చితంగా సర్వ వాల్చి రేపు వార్త పెడతారు. రేపు డిసెంబర్ 7వ తారీఖు రోజు ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజలకు దొరికిరు మీరు ప్రతి ఎమ్మెల్యే అండి. శ్రీనివాస్ గారు ఫైనల్ గా మీరేం చెప్తారు? ముందే
ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ ప్రకారం మీ నాయకుడు మాట్లాడుతున్న మాటల ప్రకారం రాబోయే రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉంది? టిఆర్ఎస్ చరిష్మా పడిపోతుందా గ్రాఫ్, లేకపోతే పెరిగే అవకాసం ఉందంటారా? ఇంకా ఇలాగే మాట్లాడితే ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారు అనేది మీరు చెప్పండి. శ్రీనివాస్ రేపు అసెంబ్లీలో 3 అంకెల సీట్లు మీకు గెలవబోతున్నాం. చూడండి, 3 అంకెల సీట్లు గెలవబోతాను. ఇవాళ ఏ వర్గాల ప్రజలు ఇచ్చినా కూడా టిఆర్ఎస్ కే ఓటేస్తాం, కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని అంటున్నారు. తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడుగా ఇవాళ ప్రజలు కేసీఆర్ బ్రహ్మరథం పడతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమాలు చేసిన మహనీయులు చాలా మంది ఉన్నారు. మీ కేసీఆర్ దేలే తెలంగాణ. ఆయన ఇంట్లోకి ఒక బిడ్డ కూడా చచ్చిపోలేదు, ఒక బిడ్డ కూడా ఉద్యమాలు కూర్చోలే. ఆయన ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఒక్క నలుగురు ఉద్యమాలు చేయలే. మా తెలంగాణ బిడ్డలు ఉద్యమాలు చేసిరు. తెలంగాణ ఆయన తెచ్చినట్టునేందండి, ఏమో జాగిరైనట్టు. ఇప్పుడు రక్తం చూసిన తర్వాతనే సోనియా గాంధీ ఏం మాట్లాడతారండి? తెలంగాణ ప్రజల రక్తం చూసిన రక్తం చూసిన తర్వాత సోనియా గాంధీ యాంకర్ గారు ఆయన గుర్తుందో లేదో, తెలంగాణ గురించి అందరు లెటర్లు ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ ఆమె 8 మందితో 3 సమ్మె కమిటీ వేసి గ్రామాలలో తిప్పింది. మీకు తెలుసా లేదా? అవగాహన పెట్టుకొని రైట్ అండి. శ్రీనివాస్ యాదవ్ గారు ఏమంటారు మీరు? మాట్లాడింది చాతగాక అనేసి అవినీతి పనులు చెప్పుకోలేక భయపడి ముందే రాజీనామా చేసుకొని కూర్చున్నాడు. వాళ్ళ అమాసరాడే ఎలక్షన్ పెట్టిండు. ఒకే క్వశ్చన్. 63 మంది అభ్యర్థులు ఉద్యమంలో బలంగా ఉన్నప్పుడు నువ్వు ఎన్నికలకు వెళ్ళినప్పుడు 63 మంది అభ్యర్థులు గెలిచారు. 30 మంది వివిధ పార్టీల అభ్యర్థులు కొనుక్కున్నారు, తీసుకున్నారు. మీ దగ్గర ఉన్నారు 93 మంది అభ్యర్థులు ఉన్నారు. వివిధ పార్టీలు కేసులు వేసి మమ్మల్ని పాలనకు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి మీరు ఎన్నికలకు వెళ్ళారు. 93 మంది 112 మందిలో 93 మంది ఫుల్ మెజార్టీ ఉన్నప్పుడు నీకు 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో పరిపాలించిన చేతకాని ముఖ్యమంత్రి, చేసిన పనులు చెప్పుకొని చేతకాని ముఖ్యమంత్రివి, రేపు మెజార్టీ నీకు ఎలా ఇస్తారు ప్రజలు? రేపు ఇస్తే రేపు ఇంకోటి కేసు లేరా? డెమోక్రసీ సిస్టమ్ లో ఎవరు ఎప్పుడొకప్పుడు అసంతృప్తులు కేసులు వేస్తూనే ఉంటారు. మీరు చేసే అవినీతి అంత పెద్ద ఎత్తున ఉంది. విపరీతమైన అవినీతి వ్యవస్థను నాశనం చేస్తాడు. ఒక్క పాయింట్ అన్న, అభ్యర్థుల్ని ఒక్క నిమిషం అమ్మా, అభ్యర్థుల్ని ఎంత హెరాస్మెంట్ చేస్తారంటే ఆపోజిట్ అభ్యర్థుల్ని. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిని అయితే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసేదాకా పోయింది. ఆయన ఒక్కరు కాదండి, వీళ్ళు ఎమ్మెల్యేలు ప్రతి పోలీసు వ్యవస్థ చేతిలో పెట్టుకొని పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని అన్యాయంగా ఒక్క నిమిషం అమ్మా, పోలీసు వ్యవస్థ చేతిలో పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రత్యర్థుల మీద కేసులు బనాయిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు మొత్తం టార్చర్ పెడుతున్నారు. ఇదంతా ప్రజాస్వామ్య వ్యవస్థ, నిరంకుశత్వవాదం కదా, నీ కుటుంబ పాలన కదా. ఎంత దారుణం అండి! ఇంత దారుణంగా నువ్వు ప్రవర్తించుకుంటావు. పక్క నుంచి నువ్వు ప్రజల్ని ఓటడిగే హక్కు మీకు ఎక్కడండి? అదండి శ్రీనివాస్ యాదవ్ గారు. నమోదైన గుర్తుంచుకోండి, ఒక అన్ని వేరే పార్టీలు కాదు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పైన కూడా అక్కడక్కడ ఎన్నికల నియమాలు ఎవరు ఉల్లంఘించడం రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారు.